హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. ఇవాళ వీడియోలో స్పెషల్ రెసిపీ చికెన్ ఫ్రై. చాలా ఈజీగా సింపుల్గా ఎంతో టేస్టీగా తయారు చేసుకునే ఈ చికెన్ ఫ్రైని ఈరోజు మనం వీడియోలో చూసేద్దాము ఎలా ప్రిపేర్ చేయాలో. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి తయారు చేసుకునే ఈ చికెన్ ఫ్రై రసంలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. ఈవెన్ ఇంకా మనం స్టార్టర్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు, అంత బాగుంటుంది. ముందుగా చికెన్ని మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకుందాము. నేను ఇక్కడ 3/4 kg వరకు తీసుకున్నాను, అంటే 750 grams చికెన్ తీసుకున్నాను. ఇది బాగా క్లీన్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము. 1 స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. చికెన్ ఉడికించుకునేటప్పుడు అందులో వాటర్ వస్తుంది కాబట్టి ఎక్స్ట్రాగా వాటర్ యాడ్ చేసుకొని అవసరం లేదు. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని గ్యాస్ మీద పెట్టుకొని మూతతో కవర్ చేసి 1 విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాము. చికెన్ తొందరగానే ఉడుకుతుంది కాబట్టి 1 విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటున్నాను. చికెన్ ఫ్రైలోకి ఇన్స్టెంట్గా మసాలా పౌడర్ కూడా ప్రిపేర్ చేసుకుందాము. ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 చెక్క, మొగ్గ, ఇలాచీ యాడ్ చేసుకోవాలి. జీలకర్ర, ధనియాలు 1 స్పూన్ చొప్పున యాడ్ చేసుకున్నాను. కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు, 1 బిర్యానీ ఆకు, 3 ఎండుమిర్చి యాడ్ చేసుకొని ఆయిల్ లేకుండా డ్రై రోస్ట్ చేసుకుందాము. ఇందులో కొన్ని మిరియాలు కూడా యాడ్ చేసుకుందాము. గ్యాస్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుందాము. కొంచెం చల్లగా అయిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. వాటర్ యాడ్ చేసుకోకుండా మనం గరం మసాలా పౌడర్ ఉంటుంది కదా, అలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. 1 విజిల్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. స్టీమ్ అంతా పోయి విజిల్ వచ్చిన తర్వాత మూత తీసి చికెన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. మనం వాటర్ యాడ్ చేసుకోకపోయినా చికెన్ కుక్ అయ్యేటప్పుడు అందులో ఉన్న వాటర్ వస్తుంది కాబట్టి చూసారు కదా, వాటర్ కూడా వచ్చింది. చికెన్ ఎక్కువగా ఉడికించుకుంటే ఫ్రై బాగుండదు. మెయిన్ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము. ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకొని ఇందులో 3 నుంచి 4 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకుందాము. చికెన్లో కొంచెం ఆయిల్ ఎక్కువ యాడ్ చేసుకుంటేనే బాగుంటుంది. ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్ యాడ్ చేసుకుందాము. ఈ ఆనియన్ పీసెస్ని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఆనియన్ పీసెస్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1.5 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాము. ఫ్రెష్గా దంచుకున్నదైతే చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా చికెన్ పీసెస్, దాంట్లో ఉన్న వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. చికెన్ పీసెస్ని బాగా కలుపుకోవాలి. ఇందులో వాటర్ ఉన్నాయి కదా, కొంచెం చికెన్ కూడా ఉడకాలి కాబట్టి మూతతో కవర్ చేసి చికెన్ 75% కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. వాటర్ కొంచెం అబ్జర్వ్ అయిపోయి చికెన్ బాగా ఉడికిపోతుంది కదా. ఇప్పుడు మనం మసాలాలు కూడా యాడ్ చేసుకుందాము. ఇందులో 1.5 స్పూన్ వరకు కారం యాడ్ చేసుకుందాము. 1 స్పూన్ డ్రై కసూరి మేతి ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకుందాము. అది యాడ్ చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకొని గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. నేను 1 స్పూన్ పక్కన పెట్టుకొని మిగతా పౌడర్ అంతా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మూతతో క్లోజ్ చేసుకోకుండా ఓపెన్ ప్యాన్ మీద 3 నుంచి 4 నిమిషాల వరకు ఫ్రై చేసుకుందాము. చికెన్ 90% కుక్ అయిన తర్వాత మనం మూతతో కవర్ చేసుకోకుండా ఓపెన్ ప్యాన్ మీదనే మనం చికెన్ని ఫ్రై చేసుకుంటే పీసెస్ బాగా రోస్ట్ అవుతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీంట్లో కొన్ని సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు తురుము కూడా యాడ్ చేసుకుందాము. వీటిల్ని కూడా ఒకసారి బాగా కలుపుకుందాము. ఇవి లాస్ట్లో యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది కొంచెం డిఫరెంట్గా చాలా టేస్టీగా ఉంటుంది. చివరిగా 1 స్పూన్ మనం మసాలా పౌడర్ పక్కన పెట్టుకున్నానని చెప్పాను కదా, మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్, అది కూడా 1 స్పూన్ యాడ్ చేసుకుందాము. లాస్ట్లో 1 స్పూన్ యాడ్ చేసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ కొంచెం ఫ్రెష్గా ఉంటుంది. ముందుగానే కొన్ని కాజు ఫ్రై చేసి పెట్టుకున్నాను, ఆ జీడిపప్పును కూడా ఇందులో యాడ్ చేసుకుందాము. గ్యాస్ ఆఫ్ చేసుకునే 2 నిమిషాల ముందు ఫ్లేమ్ని హైలో పెట్టుకొని మనం చికెన్ని ఫ్రై చేసుకుంటే పీసెస్ బాగా రోస్ట్ అవుతాయి. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. ఇది స్టార్టర్గా బాగుంటుంది, ఇంకా రైస్లో మిక్స్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోకపోయినా కూడా కొంచెం చికెన్ 65 ఫ్లేవర్ తగులుతుంది, అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. చాలా క్విక్గా తయారు చేసుకునే ఈ చికెన్ ఫ్రైని. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి, రిలేటివ్స్ తోటి షేర్ చేయండి. నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అమ్మ చేతి మధురం ఛానల్ని. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ.